గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. తెలంగాణపై జల ఖడ్గం. కేఆర్ఎంబీ పరిధిలోకి మన కృష్ణా ప్రాజెక్టులు బేషరతుగా అంగీకరించిన రేవంత్ ప్రభుత్వం. కాంగ్రెస్ బీజేపీల నయవంచన. కేంద్రానికి దారాదత్తం. జాతీయ ప్రాజెక్టులు తెస్తామని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులు ఊడగొడుతున్న కాంగ్రెస్. రేపు మనం పవర్ అడుక్కునే పరిస్థితి వస్తుంది. గ్రిడ్ కుప్పగూలుతుంది. దీనికి బాధ్యులు ఎవరు? నాడు సీలేరు పోగొట్టింది కాంగ్రెస్ బీజేపీలే. నేడు కృష్ణా ప్రాజెక్టులు గుంజుకుంటున్నది వారే. అటు బీజేపీ బిల్లు పెట్టింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ ఒత్తిడి తెచ్చింది, కాంగ్రెస్ ఒప్పుకుంది. కాంగ్రెస్ బీజేపీ ఒక జట్టు, కేంద్రం చేతిలో మన జుట్టు. రేవంత్ సర్కార్ చర్య రాష్ట్రానికి ఆత్మహత్య సదృశ్యం. నీటి వాటాకు గండం, కొత్త ప్రాజెక్టులకు శరాఘాతం. తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇకనైనా మేల్కొనండి, ప్రజల హక్కులు కాపాడండి. రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు హితవు పలికినటువంటి వార్త ప్రధానంగా మనం చూస్తున్నాం. ఈ నెల 17న జరిగిన మీటింగ్కు సంబంధించి నాగార్జున సాగర్పై నియమ నిబంధనలతో జలశక్తి శాఖ విడుదల చేసిన మినిట్స్ ఫోటో మనం చూడొచ్చు. కేంద్రానికి దారాదత్తం చేస్తోంది మన రాష్ట్ర ప్రాజెక్టుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేతికి శ్రీశైలం, నాగార్జున సాగర్ 15 అవుట్లెట్లతో ప్రాజెక్టులు పణం. కేంద్రానికి సమర్పణం. అప్పగింతకు తెలంగాణ సమ్మతి. జలశక్తి శాఖ మినిట్స్లో వెల్లడి. రాష్ట్ర హక్కులకు విఘాతం. ఈఎన్సీ పోవాలన్నా కూడా అనుమతి తప్పనిసరి. 9.5 కంటికి రెప్పలా కాపాడుకున్న కేసీఆర్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 40 రోజుల్లోనే జారిన ప్రాజెక్టులు అంటూ ఈ ఆందోళనకరమైన వార్త కూడా చూస్తున్నాం. ఆదానిని అడుగు పెట్టనీయలేదు. కాంగ్రెస్ సర్కార్ రెడ్ కార్పెట్ పరుస్తుంది. బీజేపీతో కాంగ్రెస్ పొత్తు బయటపడింది. నాడు డబుల్ ఇంజిన్ అంటే ఆదాని ప్రధాని అన్న రేవంత్ రెడ్డి నేడు ఎంఓయూలకు అర్రులు. హామీలను ఎత్తగొట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ అమలు చేసేదాకా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మెదక్ కంచుకోట పార్లమెంటు సీటు గెలవాలి. కార్యకర్తలందరినీ కడుపులో పెట్టి చూసుకుంటాం. మెదక్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ అభివృద్ధికి థేమ్స్ ప్లాన్. లండన్లో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును పరిశీలించిన సీఎం రేవంత్. పాత ఒప్పందాలు, కొత్త సంతకాలు. బీఆర్ఎస్ హయాంలోనే చర్చలు, పెట్టుబడి ప్రకటనలు. తాజాగా వారితోనే ఎంఓయూలు కుదుర్చుకున్న సీఎం. ఆదానిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్న రేవంత్. 10 ఏళ్లుగా ఆదానికి బీఆర్ఎస్ నో ఛాన్స్. నేడు రెడ్ కార్పెట్. కాంగ్రెస్ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు. రైతు రుణమాఫీ ఏమైంది? డిసెంబర్ 9న 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. ధాన్యానికి 500 రూపాయల బోనస్ అమలు ఎక్కడ? తప్పుడు హామీలతో అధికారంలోకి కాంగ్రెస్. బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన. మెదక్ ఎంపీ స్థానం మళ్లీ బీఆర్ఎస్దే. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి వెల్లడి. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. అప్పు చేసి ఆటో కొన్న రాహుల్. గిరాకీ లేక తీవ్ర మనోవేదన. కుటుంబ పోషణ భారమై ఉరి వేసుకున్నారాయన. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు. అన్ని జలాశయాలపై సోలార్ ప్రాజెక్టులు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. వర్సిటీ భూముల్ని కాపాడుకుందాం. జీవో 55 రద్దు చేసేదాకా పోరాటం చేస్తామంటూ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. దళిత బంధు కోసం నిరాహార దీక్ష. భైంసాలో లబ్ధిదారుడి అర్ధనగ్న ప్రదర్శన. మరోసారి ఓటు నమోదు తప్పదా? అయోమయంలో గ్రాడ్యుయేట్లు. నత్తనడకన నల్గొండ, వరంగల్, ఖమ్మం ఓటర్ల నమోదు. సోనియా గాంధీకి కరెంటు బిల్లులు. పోస్ట్ చేసిన నాగోల్ బస్తీ వాసులు. 200 యూనిట్ల విద్యుత్ బిల్లుల రద్దు హామీ ఏమైందంటూ ప్రశ్నలు. యాసంగికి నీళ్లెందుకు ఇవ్వరు? ప్రాజెక్టులు కట్టినాం, నీళ్లు తెచ్చినాం. రైతులకు ఇవ్వడానికి అభ్యంతరమా? మేడిగడ్డలో ఇప్పటికీ పుష్కలంగా నీళ్లు. మిడ్ మానేరు ఎల్ఎన్టీకి తెచ్చుకోవచ్చు. ప్రభుత్వానికి హరీష్ రావు సూచన. బాలరాముడి దివ్య రూపం. తొలిసారి బయటకు వచ్చిన రామ్లల్లా విగ్రహ ఫోటోలు. ఒక చేతిలో బంగారు విల్లు, మరో చేతిలో బాణం. అయోధ్యకు రండి. సీఎంలు, మాజీ సీఎంలు, ఇతర ప్రముఖులకు ఆహ్వానాలు. కేసీఆర్కు ఆహ్వాన పత్రిక పంపించిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ప్రాముఖ్యం ఇవ్వకపోతే ఒంటరిగానే పోటీ. రాబోయే లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ఇండియా కూటమిలో తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రాముఖ్యం ఇవ్వకపోతే ఒంటరిగానే వెళ్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. ఇక తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో స్టేట్ బ్రాసెస్ ఫర్ సమ్మర్ పవర్ టెస్ట్ అనే వార్త చూస్తున్నాం. యాంటీ స్పేట్స్ ఫర్దర్ స్ట్రగ్ ఇన్ కన్జంప్షన్. బీజేపీ హ్యాండ్ ఇన్ గ్లో విత్ కాంగ్రెస్, సెస్ కేటీఆర్.